ఇక సోషల్ మీడియా పరిస్థితికి వస్తే అధ్యక్ష, అది అతి నీచమైన భాష. మనం నోటితో మాట్లాడలేము, చెవితో వినలేని భాషని వాళ్ళు ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్లోని, వాటిలోని, ట్విట్టర్లోని కూడా రాత రూపంలో పెట్టి ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హననం చేసే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఏ అధికారంతో వాళ్ళు అలా పెడుతున్నారో అర్థం కాదు, ఏమి వాళ్ళకి వచ్చే ఉపయోగం కూడా ఏమిటో అర్థం కాదు. కేవలం స్వామి భక్తితో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇంతమంది మీద పోస్టులు పెట్టే పరిస్థితి, ఆఖరికి ఇళ్లలో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడే పరిస్థితి. ఎంత నీచాతిని! ఒకడంటాడు బయటకు వచ్చి, మీ ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో వాళ్ళు అత్యాచారం చేస్తానంటాడు, ఒకడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడు ధైర్యంగా. ఇంకొకడు వచ్చి నీ తల్లి పుట్టక గురించి, చెల్లి పుట్టక గురించి నీచంగా మాట్లాడతాడు. ఇంకొకరు వచ్చి బయటకు వచ్చి నీ పిల్లలు ఏం చేస్తున్నారో మాకు తెలుసు అని బెదిరిస్తారు. ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హననం. పోనీ బయట సోషల్ మీడియా వాళ్ళు వారి రకంగా చదువు సంధ్య లేని వాళ్ళు ఏదో పేటీఎం బ్యాచ్ అలా మాట్లాడారు అనుకుంటే, లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం అధ్యక్ష, ఇదే నిండు సభలో సాక్షాత్తు ప్రజాప్రతినిధులే, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులే బూతులు మాట్లాడడం, అవమానించడం కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఈ రోజు మనం చాలా చట్టాలనేవి చాలా పకడ్బందీగా ఉండాలి. చట్టాలు ఎంత పకడ్బందీగా ఉండాలంటే, నేరం చేయాలి అనుకున్న వాడికి కూడా భయం పుట్టేటట్టు సిస్టమ్ ని మనందరం కూడా స్ట్రెంథెన్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ పీడీ యాక్ట్ ని కూడా ఈరోజు సవరణ చేయడానికి ఈరోజు మన అందరి ముందుకు వచ్చింది అధ్యక్ష.